హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి దోశ రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. ఈ దోశ చాలా టేస్ట్గా ఉందన్నమాట. ఈ దోశకి మనం ఎటువంటి రైస్ కానీ అలాగే మినపప్పు కానీ వాడకుండా ఓన్లీ మిల్లెట్స్తోనే ఈ దోశ అయితే వేసుకుంటున్నాము. అవి అరికెలు అనమాట. అరికెలతో ఈ దోశ వేసుకుంటున్నాము. చాలా చాలా టేస్ట్గా ఉంది. అలాగే ఈ దోశ పైన అప్లై చేసే ఎర్రకారం రెసిపీని కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ ఎర్రకారం వేసేసి దోశ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. చాలా హెల్తీ రెసిపీ అనమాట. డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ది బెస్ట్ రెసిపీ అనే చెప్పొచ్చు అనమాట. అలాంటి రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం అరికెలను అయితే తీసుకోవాలన్నమాట. ఇవి ప్రతి సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతాయి. ఈజీగానే అవైలబుల్లో ఉంటాయన్నమాట. ఇవి కొర్ర బియ్యం ఆ టైపులోనే ఉంటాయి, కాకపోతే కలరు డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటాయన్నమాట. ఇలాంటి అరికెలని ఒక గిన్నెలో 2 కప్పుల వరకు వేసుకోండి. అలాగే అదే కప్పుతో 1 కప్పు బఠానీలు వేసుకోండి. బఠానీలు వేయడం వల్ల దోశ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. వీటిని వేసేసి నీట్గా 2-3 సార్లు కడిగేయండి. కడిగేసిన తర్వాత మరలా నీళ్లు పోసుకొని కనీసం 8 గంటల పాటు నానాలి. అలా నానబెట్టి చూపించే వీడియో అయితే మిస్ అయిందనమాట. నానిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. నేను 8 గంటలకు నానబెట్టానమాట. ఇవి కనీసం 8 నుంచి 10 గంటలైనా నానబెట్టవచ్చు. ఇలాగ నానబెట్టిన తర్వాత ఇలా చక్కగా నానిపోతాయి అన్నమాట. ఇలా నానబెట్టుకున్న ఈ అరికెలనేమో ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో మనకి ఎన్ని వాయిలుగా వస్తాయో అన్ని వాయిలుగా వేసుకోండి. నాకైతే ఒక వాయిగానే వచ్చాయన్నమాట. ఇలాగా వేసుకున్నాక కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి. వేసుకొని వీలైనంత మెత్తగా చూస్తున్నారా, రుబ్బేటప్పుడు పిండి పైన నొరగలాగా ఏర్పడాలన్నమాట. అలా ఏర్పడినంత వరకు ఇలా రుబ్బుకోవాలన్నమాట. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసేయండి. వేసేసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూస్తున్నారా, ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంది అంటే మిక్సీ జార్లో మరి వాటర్ వేయకండి. ఆ పిండి అంతటిని చేత్తోనే తీసి వేసేయండి. వేసేసిన తర్వాత గరిటతో 2-3 నిమిషాల పాటు ఇలాగా కలుపుతూ ఉంటే లోపల ఎయిర్ బబుల్స్ ఏర్పడతాయి అన్నమాట. అప్పుడు పిండి ఫెర్మెంటేషన్ చక్కగా జరుగుతుంది. ఇలాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఓవర్ నైట్ ఇలాగే ఉంచేయండి. నేను ఉదయానికే చూపిస్తున్నాను చూసారా, చక్కగా పులిసింది కదా పిండి. ఇంత బాగా పులుస్తుంది అనమాట. ఇలాగా పులిస్తేనే మనకు దోశలు బాగా వస్తాయన్నమాట. చూస్తున్నారా ఎంత బాగా పులిసిందో. ఇలా పులిసిన పిండిని ఎలా పడితే అలా కలిపేయకుండా ఒకే డైరెక్షన్లో కలపండి. అలా అయితేనే అందులో ఏర్పడిన ఎయిర్ బబుల్స్ పోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులోనికి రుచికి సరిపడా ఉప్పు వేసేసి మరలా ఒకసారి కలిపేసి పిండి కన్సిస్టెన్సీకి తగ్గట్టు మన వాటర్ అయితే వేసుకోవాలి. పిండి చిక్కగా ఉందంటే వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగా వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు పిండి రెడీ అయింది. ఇప్పుడు ఎర్రకారం ఎలా చేయాలో చూద్దాము. మిక్సీ జార్ తీసుకొని అందులోనికి పెద్ద ఉల్లిపాయలు 2ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి. అలాగే చిన్న చింతపండు వేసేయండి. అలాగే మనం తినే కారాన్ని బట్టి 5 నుంచి 6 ఎండుమిర్చి, అలాగే ఒక టమోటా పైన ఉన్న గ్రీన్ పార్ట్ని తీసేసి మీడియం సైజు టమోటా ఒకటి, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేయండి. వేసేసి అస్సలు వాటర్ వేయకండి. ఉల్లిపాయల్లో అలాగే టమోటాలో ఉన్న వాటర్ సరిపోద్ది అనమాట. రుబ్బిన తర్వాత చూస్తున్నారా కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందన్నమాట. ఇలా రుబ్బుకున్న ఎర్రకారాన్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకోండి. ఈ ఎర్రకారం వేసి దోశలు చేస్తే చాలా చాలా బాగుంటాయి. అందులోకి మిల్లెట్స్తో చేసిన దోశలకైతే ఈ ఎర్రకారం చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఎర్రకారం రెడీ అయిపోయింది. దోశల పిండి కూడా రెడీగా ఉంది. ఇప్పుడు స్టవ్ పై దోశ పెనాన్ని పెట్టుకోండి. అది బాగా హీట్ అయిన తర్వాత వాటర్ని స్ప్రింకిల్ చేసేసి టిష్యూతో క్లీన్ చేయండి. ఇలా అయితే దోశలు బాగా వస్తాయన్నమాట. నెక్స్ట్ ఏమో దోశ పిండిని ఒకసారి కలిపేసి ఒక్క గరిటెతో గరిటెడి పిండిని వేసేసి దోశ పెనం మొత్తం స్ప్రెడ్ చేయండి. దోశ వేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచండి. దోశ వేయడం అయిపోయిన వెంటనే హై ఫ్లేమ్లోకి మార్చేయండి. దోశ పైన తడి ఆరిన తర్వాత ఆయిల్ని వేయండి. ఆయిల్ వేసాక ఎర్రకారాన్ని వేసేయండి. ఎర్రకారం వేసేసి దోశ మొత్తం స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత మనం పల్లీ చట్నీ చేసుకుంటాం కదా, ఆ పల్లీ చట్నీని పైన కూడా కొంచెం 1 స్పూన్ వరకు వేసేసి లైట్గా స్ప్రెడ్ చేయండి. ఇలా వేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. చూసారా, ఇలా కాలిన తర్వాత తీసేయండి. మిల్లెట్స్తో చేసిన ఈ దోశ అయితే మరీ ఎర్రగా ఏం కాలిపోదండి. ఇలాగా లైట్గా కలర్ వస్తుంది. మరీ ఎక్కువ కలర్ వచ్చిందంటే టేస్ట్ మారిపోద్ది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ దోశ వేసేటప్పుడు కూడాను దోశ బాగా హీట్ అయిన తర్వాత వాటర్ని స్ప్రింకిల్ చేసేసి టిష్యూతో తుడిచిన తర్వాత మాత్రమే దోశ పిండిని వేయండి. ప్రతి దోశ వేసేటప్పుడు కూడాను ఇలాగే చేయండి. అలాగైతేనే దోశలు మీకు బాగా వస్తాయన్నమాట. ప్రతి దోశ వేసిన తర్వాత ఆయిల్ని వేసేయడం, ఆయిల్ అయినా బటర్ అయినా వేసుకోవచ్చు. అలాగే ఎర్రకారం, అలాగే పల్లీ చట్నీ
ఇలాగా వేసేసిన తర్వాత దోశ బాగా కాలిన తర్వాత తీసామనుకోండి, ఈ దోశలు చాలా చాలా బాగుంటాయన్నమాట. మరి చెప్పక్కర్లేదనమాట. హెల్త్ కూడా అలాగే ఉంటుంది. టేస్ట్ ఎలా ఉంటుందో హెల్త్ కూడా అలాగే ఉంటుంది. అంత మంచి రెసిపీ అనమాట. అలాగే దోశలు క్రిస్పీగా కావాలంటే ఎర్రకారం అలాగే పల్లి చట్నీ వేయకండి, క్రిస్పీగా వస్తాయన్నమాట. అవి వేస్తే స్మూత్గా ఉంటాయి. అవి వేయకుండా ఎర్రకారాన్ని ప్లేట్లో పెట్టుకొని అలాగా దోశను ముంచుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగైనా బాగుంటుంది, లేదనుకోండి ఇలా అప్లై చేసి వేసిన దోశ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఇంకా మాటలు రావండి, అంత బాగుంటుంది అనమాట. ఇలాంటి హెల్దీ రెసిపీని మీరు కూడా అరికలతో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే ఈ దోశల్ని ఎర్రకారం అలాగే పల్లి చట్నీతో తిన్నామనుకోండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఓకే అండి, రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్.